గుడ్ మార్నింగ్. నేను ప్లేస్కి మళ్ళీ వచ్చాను. ఇంటి దగ్గర నుంచి ఒక 6-7 కిలోమీటర్స్ ఉంటుంది. ప్లేస్కి వచ్చాను కానీ ఇక్కడ బర్డ్స్ ఏం కనిపించట్లేదు. సన్ రైజ్ అయింది, బట్ ఆ ఒక్క బర్డ్ ఉంటుందేమో. ఒకసారి వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూస్తాను. బర్డ్ అయితే కనిపిస్తుంది, అది ఒకటే ఉన్నట్టుంది. ఇంకా అదొకటే ఉంది. ఇక్కడ ఒక స్టిల్ట్ ఉంది. సన్కి బ్యాక్గ్రౌండ్ కరెక్ట్గా. ఒక్క నిమిషం. స్టిల్స్ అయితే ఉన్నాయి, చాలా ఉన్నాయి అక్కడక్కడ, బట్ కెమెరా తీసే లోపే ఎగిరిపోయి. బర్డ్ ఇంకా ఇక్కడే ఉంది, కనిపిస్తుంది, కూర్చొని ఉంది అలా. ఇప్పుడైతే నిన్నట్లాగా ఎంత దగ్గరికి వెళ్ళలేను, ఎందుకంటే షూ వేసుకొచ్చాను. నైట్ నుంచి బర్డ్స్ ఏం రాలేదనుకుంటా. నైట్ నుంచి ఒకటే ఉన్నట్టుంది, ఇంకా అక్కడే కూర్చొని ఉంది. నేను ట్రైపాడ్ తీసుకురాలేదు, బట్ ఈరోజు ట్రైపాడ్ తీసుకొచ్చాను. సో వీడియోస్ తీసుకోవచ్చు అని చెప్పేసి. మేబీ బర్డ్స్ మళ్ళీ రోజు ఈవినింగ్ వచ్చే టైం లాగా ఈవినింగే వస్తాయనుకుంటా. అవి చుట్టుపక్కల ఏమైనా ఇంకా పక్కన ఉన్న లేక్స్ అని చెరువులో అక్కడైనా ఉండొచ్చు. వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇప్పటికీ 3-4 టైమ్స్ లేచి కూర్చుంది బాబు. అడుగుతున్నట్టుగానే అనిపిస్తుంది, బట్ హెల్ప్లెస్. వస్తుంది. 2 hours అవుతుంది నేను వచ్చి. బర్డ్ ఇంకా అలాగే లేచి కూర్చుంటుంది. దానికి హెల్ప్ కావాలని అర్థమైంది, బట్ ఐ ట్రైడ్. యానిమల్ వారియర్స్ వాళ్ళకి కూడా కాల్ చేశాను, ఇంకా కాల్ పిక్ చేయలేదు. ఇక్కడ లోకల్ వాళ్ళకి కూడా కాల్ చేశాను, కనుక్కున్నాను, బట్ అంత రెస్పాన్స్ ఏం లేదు. మళ్ళీ ఒకసారి ఈవినింగ్ వచ్చి చూస్తాను. హెల్ప్ ఏం దొరకకపోతే ఇంకా నేచర్కి వదిలేయడమే. ఈవినింగ్ పక్క వాటి ఫ్రెండ్స్ వస్తాయి అనుకుంటా.
quite an emotional scene, but మనం ఏం చేయలేనప్పుడు ఏం చేస్తాం. ప్యాకప్ ఇప్పటికైతే. హలో గైస్, మార్నింగ్ క్యాప్చర్ చేయడానికి వచ్చాను మళ్ళీ. మార్నింగ్ చాలా మెంబర్స్కి కాల్ చేశాను, యానిమల్ వారియర్స్ అని, యానిమల్ హస్బెండరీ అని. ఎవరు రెస్పాండ్ కాలేదు. తర్వాత ఇంకా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కాల్ చేశాను. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తొందరగా రెస్పాండ్ అయ్యి వాళ్ళలో ఒక పర్సన్ వచ్చారు ఆ బర్డ్ని తీసుకెళ్ళడానికి. సో ఫైనల్లీ బర్డ్ని ఇక్కడ నుండి తీసుకెళ్ళాము, వెటనరీ హాస్పిటల్ కూడా తీసుకెళ్ళాము. 2 ఇంజెక్షన్స్ చేశారు. తర్వాత ఇప్పుడు అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరే ఉంది. సో ఒక 2 days దాన్ని చూసుకొని తర్వాత రిలీజ్ చేయడానికి చూస్తారనమాట. అంటే అది ఇంకా నిలబడలేకపోతుంది. సో అది నిలబడితే కనుక ఎగిరిపోతుంది. లోతు ఏముండదు, నార్మలే, కాలు పెడితే లోపలికి పోతుంది అంతే. కాలికేనా? నైట్ నుంచి ఏం తినలేదు కూడా, ఏం దొరకకుండా కూడా. మంది వచ్చింది. బర్డ్ని చూద్దామని ఎకో పార్క్ వచ్చాను. ఇక్కడికి వస్తే తెలిసింది ఏంటంటే దాన్ని హన్మకొండ జూ పార్క్కి పంపించారంట. సో ఫారెస్ట్ ఆఫీసర్ రజిత అనే మ్యామ్ ఉన్నారు. సో తను హన్మకొండకి వెళ్తుంటే ఇంకా తన కార్లో తీసుకొని వెళ్ళిపోయారంట. సో ఇప్పుడు వచ్చిన న్యూస్ ఏంటంటే వాళ్ళు జూ పార్క్లో అప్పచెప్పేశారంట. సో ద బర్డ్ ఈజ్ సేఫ్ ఇన్ జూ పార్క్. ఒకటి ఏంటంటే వాళ్ళ గ్రూప్ నుంచి సపరేట్ చేసిన అన్న ఫీలింగ్ ఒకటి ఉంటుంది. బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ సేఫ్ సమ్వేర్.